హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ని యోనో ఎస్బీఐ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. సింపుల్గా మొబైల్లోనే 5 నిమిషాల్లోనే కంప్లీట్ చేయొచ్చు. ఎలానో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అని క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అందుకే వీడియో పూర్తిగా చూడండి. మధ్యలో మిస్ అయితే వెనక్కి రావాల్సి వస్తుంది. సో ముందుగా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి యోనో ఎస్బీఐ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇలాంటి ఒక ఎస్బీఐ యాప్ ఒకటి వస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఎలో చేయండి. ఎలో చేయగానే ఇప్పుడు మనకి సిమ్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మనం బ్యాంక్ లో ఏ నెంబర్ అయితే ఇచ్చామో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నెంబర్ సిమ్ 1 లో ఉందా లేదా 2 లో ఉందా చూసుకొని ఇక్కడ కింద నెక్స్ట్ అనే దాని మీద కొట్టండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే SMS కోసం పర్మిషన్స్ అడుగుతుంది. ఎలో చేయండి. దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ని వెరిఫై చేస్తాను. ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ 10 సెకండ్లో మన మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. అది కరెక్ట్ గా ఉంటే చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై అయ్యి SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. దానికోసం మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్సెంట్ ఉంటుంది. ఈ కన్సెంట్ ని చదువుకొని కింద ఐ అగ్రి కొట్టండి. అగ్రి మీద కొట్టగానే ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. జాగ్రత్తగా చూడండి. ఈ మొబైల్ యాప్ లో మనం రిజిస్టర్ అవ్వాలి అంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మన ఏటీఎం కార్డు ద్వారా, రెండోది అకౌంట్ డీటెయిల్స్ ద్వారా. రెండో ఆప్షన్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా మనం ఈ యాప్ లో రిజిస్టర్ కావాలి అనుకుంటే బ్యాంక్ కి వెళ్లాల్సి వస్తుంది. సో మనం బ్యాంక్ కి పోవాల్సిన పని లేదు కాబట్టి మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి మొబైల్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ది అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని కింద ఆప్షన్ ఇది ఆప్షనల్, అంటే మన మొబైల్ నెంబర్ని ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అది అయిపోగానే కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మన యూజర్ డీటెయిల్స్ ని రివ్యూ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మన పేరు, దాని తర్వాత CIF నెంబర్ వస్తుంది. దాని తర్వాత మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, ట్రాన్సాక్షన్స్, రైట్స్ అని. దాంట్లో మనం కిందది ఫుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద కొడితే ఇక్కడ మనకి ఏటీఎం కార్డు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన ఏటీఎం కార్డు మీద ఉన్న లాస్ట్ 6 నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏటీఎం పిన్ అడుగుతుంది. మీరు ఏటీఎం మిషన్ లో సెట్ చేసుకున్న పిన్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది. మనం యూజర్ నేమ్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూజర్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే ఈ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఇది పనికి వస్తుంది. దాని తర్వాత పాస్వర్డ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీరు పాస్వర్డ్ ని ఏదైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత రీ ఎంటర్ పాస్వర్డ్. మీరు పైన ఎంటర్ చేసిన పాస్వర్డే కింద మళ్ళీ రీ ఎంటర్ చేయండి. అయితే మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేవి ఒక చోట ఒక నోట్బుక్ లో రాసుకోండి, లేదా మీ ఫోన్ లోనే సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయే అవకాశం ఉంది. పాస్వర్డ్ రీ ఎంటర్ చేయగానే కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద కొట్టండి. అయిపోయింది. చూడండి, ఇక్కడ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కూడా వచ్చింది. అయితే కింద చూడండి, సెట్ ఎంపిన్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని కూడా ఇప్పుడే సెట్ చేసుకుందాం. దీని మీద క్లిక్ చేసి ఇదంతా చదువుకొని కింద బాక్స్ లో టిక్ మార్క్ కొట్టి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎంపిన్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇది 6 డిజిట్ ఎంపిన్. మీకు గుర్తుండేవి ఒక 6 నెంబర్లు ఇక్కడ సెట్ చేసుకోండి. ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద కొట్టండి. కొట్టగానే మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ కొట్టండి. చేయగానే ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ అనే ఒక మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం యోనో ఎస్బీఐ యాప్ లో సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయ్యాం. సో ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయండి. చేయగానే ఈ యాప్ మనకి లాగిన్ పేజ్ లోకి తెస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం లాగిన్ అవ్వాలంటే మనం ఇంతకు ముందు సెట్ చేసుకున్న 6 డిజిట్ ఎంపిన్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 6 నంబర్ల ఎంపిన్ ని ఇక్కడ ఎంటర్ చేసి మీ మొబైల్ యాప్ లోకి మీరు లాగిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, యోనో ఎస్బీఐ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.